కూడా డైరెక్ట్‌గా స్త్రీలు ప్రసంగించకూడదు, లేదంటే స్త్రీలు మాట్లాడకూడదు సంఘంలో అని లేదు. కానీ ఇక్కడ పౌలు గారు ఎందుకు ఇలా చెప్తున్నారంటే, ఆ టైంలో 3 పాయింట్స్ ఉన్నాయండి. ఏం లేదు 3 మెయిన్ పాయింట్స్ అంటే సంఘంలో గందరగోళాన్ని బట్టి ఒకటి. ఇంకొకటేంటంటే ఆనాటి సామాజిక విద్యా నేపథ్యాన్ని బట్టి అంటే వాళ్ళ స్టడీని బట్టి అలా ఒకటి చెప్పాడు. ఇంకొకటేంటంటే వాళ్ళ ఉన్న సమాజంలో ఉన్న గౌరవం కోసం. సరే. ఈ 3 విషయాలు మనం ఒకసారి చూసుకుందాం. సంఘంలో ఆరాధనలో గందరగోళాలు జరిగాయి. ఎలా అంటే, ఇప్పుడు నేనొక విషయం చెప్తున్నా. అంతలోగా ఇతరులు ఇప్పుడు నేను సొలొమోన్ గురించి మాట్లాడుతుంటే, మధ్యలో వచ్చేసి సొలొమోన్ అంటే అర్థమేంటి? సొలొమోన్ ఎవరండి? ఎవరి కొడుకండి? అనుకుంటా మాట్లాడేశారనుకోండి. అప్పుడు వాక్యం అంతా డిస్టర్బెన్స్ అవుతుంది గదా! అప్పుడేమంటాం మనం? అంటాం గదా! దెన్ అలా జరిగేదనమాట. కొరింథీ పట్టణంలో అలా జరిగేది. స్త్రీలు మధ్యలో మధ్యలో మాట్లాడడం. చాలా విషయాలు. దాన్ని బట్టి ఏం చెప్పాడంటే స్త్రీలు మౌనంగా ఉండాలి. ఒకవేళ ఆ 33 మనం చూసుకుంటే 35లో అంటాడు. ఏమనంటే, "ఇంటికి వెళ్ళాక మీ పురుషుల్ని అడిగి తెలుసుకోండి." అయితే ఈ విషయాన్ని గూడా ఎందుకు చెప్పాడంటే, మనం అన్నాం గదా! ఆనాటి సామాజిక విద్య దాన్ని బట్టి ఏంటంటే, ఆ టైమ్స్‌లో స్త్రీలు చదువుకోవడానికి అవకాశం ఉండేది కాదు. అంటే నాలెడ్జ్ విషయంలో స్త్రీలు చాలా తక్కువగా ఉండేవాళ్ళు. దాన్ని బట్టి కూడా వాళ్ళకి చదువు లేకపోవడం వల్ల అన్ని విషయాలు త్వరగా అర్థమయ్యేవి కాదు. అయితే పురుషులకైతే ఫాస్ట్‌గా అర్థమయ్యాయి. అందుకనే ఏమన్నారంటే, చర్చ్‌లో సైలెంట్‌గా ఉండండి. ఇంటికెళ్ళాక హస్బెండ్స్‌ని అడిగి తెలుసుకోండి అని చెప్పేసి కూడా చెప్పారు. సో, దెన్ ఇంకొకటి థర్డ్ థింగ్ ఏంటంటే, ఆ టైమ్స్‌లో స్త్రీలు గనుక గట్టిగా మాట్లాడితే ఇతరులు ఒప్పుకునేవాళ్ళు కాదు. ఏంటి ఇలా మాట్లాడుతుంది? ఆ స్త్రీలు మాట్లాడితే అది తక్కువ చూసేవాళ్ళు. అంటే ఆ టైమ్స్‌లో ఇప్పుడు అలా లేదు గదా! సో, దాన్ని బట్టి గూడా పౌలు గారు ఏమన్నారంటే, మాట్లాడకూడదు అన్నారు. సో, దెన్ ఓకే. ఇంకొకటి ఒకవేళ స్త్రీలు మాట్లాడకూడదంటే ఇంకొక వచనం గూడా ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11 అధ్యాయం 5 వచనంలో పౌలు గారంటాడు, ముసుగు వేసుకోవాలి స్త్రీ ప్రవచించేటప్పుడు, మాట్లాడేటప్పుడు ముసుగు వేసుకోవాలి ప్రార్థించేటప్పుడు అంటాడు. అంటే చెయ్యొచ్చు అని చెప్తున్నాడు. చెయ్యొచ్చు అన్న విషయం లేకపోయుంటే ముసుగు వేసుకోవాలి అని చెప్పేవాడు గాదు గదా! ప్రార్థించేటప్పుడు, ప్రవచించేటప్పుడు అంటే ప్రవచించొచ్చు, ప్రార్థించొచ్చు, వాక్యం చెప్పొచ్చు కానీ అప్పుడు ఆ సిట్యుయేషన్స్‌ని బట్టి వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి, ఆయన ఆ విషయాన్ని ఏం చెప్పాడంటే, మాట్లాడకూడదు. మధ్యలో మధ్యలో మాట్లాడి డిస్టర్బెన్స్ చేయకండి వాక్యానికి, ఇబ్బంది కలిగించకండి, అంతర్యం కలిగించకండి అని చెప్పేసి చెప్పాడు. సో, దాన్ని బట్టి ఈ విషయం అన్నమాట. సో, మీరెవరు దాన్ని నెగెటివ్‌గా అర్థం చేసుకోకండి. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అసలేంటి? వాట్ ఈస్ ద హిస్టరీ? వాట్ ఈస్ ద బ్యాక్‌గ్రౌండ్ అన్నది మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో, ఇప్పుడు ఎంతో ధైర్యంగా స్త్రీలు బోధించవచ్చు, మాట్లాడవచ్చు. గనుక దేవుడు మనల్ని అద్భుతంగా వాడుకుంటాడు. చూస్తున్న స్త్రీలందరూ యూ హావ్ టు బీ కాన్ఫిడెన్స్. మంచి కాన్ఫిడెన్స్‌తో ఉండండి. దేవుడు మిమ్మల్ని అద్భుతంగా వాడుకుంటాడు.